జననీం శారదాదేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోశ్రుత్వ ప్రణమామి ముహుర్ముహుర్. సో వెన్ ఐ వాజ్ టోల్డ్, యాక్చువల్లీ తెలుగులో మాట్లాడడానికి నాకు కొంచెం కష్టం అవుతుంది, నేను ఇంగ్లీష్లోనే ప్రిపేర్ అయ్యాను. నాకు ఈ కాన్ఫరెన్స్కి పిలిపించినప్పుడు ఐ వాజ్ థింకింగ్, నేను ఏం మాట్లాడాలి, అమ్మ మా శారద గురించి ఏం మాట్లాడాలి. శతరూపే శారద, షీ హ్యాస్ గాట్ 1000 రూపీస్, దాంట్లో నేను ఒక్క రూపాయి ఏం మాట్లాడాలి, వి కాంట్. బట్ స్టిల్ నేను ఐ థాట్, వాట్ ఈస్ దాట్ ఆఫ్ మదర్ విచ్ టచెస్ ఎవ్రీ వన్. మాది ఆ క్వాలిటీ ఏంటి, దట్ టచెస్ ఆల్, అందరికి టచ్ చేసినది క్వాలిటీ ఏంటి అని నేను అనుకున్నాను, అది లవ్. సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ మదర్ యాజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. సో ఆ లవ్ కూడా సాధారణ లవ్ కాదు, ఇట్ ఈస్ ఆల్ పర్వేసివ్, ఆల్ ఎన్కంపసింగ్, అన్కండిషనల్ అండ్ విదౌట్ డిస్క్రిమినేషన్. అలాగా లవ్, నాట్ జస్ట్ ఆర్డినరీ లవ్, ఇట్ ఈస్ ఆల్ ఎన్కంపసింగ్, ఆల్ పర్వేడింగ్, నాన్ డిస్క్రిమినేటరీ అండ్ అన్కండిషనల్. మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారా ఆఫ్టర్వర్డ్స్? ఓకే. సో లవ్ కెనాట్ బి ప్రీచ్డ్. లవ్కు మీరు ప్రీచ్ చేయగలరు. ఐ డోంట్ నో హౌ టు టెల్ ఇట్ ఇన్ తెలుగు, బట్ యూ కాంట్ యూ కాంట్ ప్రీచ్ లవ్. లవ్ హ్యాస్ టు బి ఎక్స్ప్రెస్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. So Sri Ma Sharada Devi never sermonized or held spiritual discourses. Her life, her way of living itself exhibited her values and served as lessons to devotees and seekers of God. So since Sharada Devi never preached but practiced, I will relate certain incidents in her life which రివీల్ హర్ యాజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. సో మా ఎప్పుడు సర్మనైజ్ చేయలేదు, లెక్చర్ ఇవ్వలేదు. ఆమె లైఫే, ఆమె వాల్యూస్, ఆమె లైఫే అందరికీ లెసన్ లాగా ఉంది. అందుకని నేను కొన్ని ఆమె ఏం చెప్పారు అది నేను చెప్పకుండా వాళ్ళు మా లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ నేను చెప్తాను. దాంట్లో హౌ ఈజ్ షీ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ మీ అందరికీ తెలుసు. యూ ఆల్ నో ద స్టోరీ ఆఫ్ పతిత రమణి గురించి అందరికి తెలిసి ఉంటుంది. స్టిల్ ఐ విల్ టెల్ అగైన్. మెనీ ఆఫ్ యూ మస్ట్ హ్యావ్ సీన్ నాబత్ వెళ్ళి చూసారా, ఎక్కడ మా ఉండేవారు. సో మా యూస్ టు బి దేర్, అండ్ యాజ్ యూ నో శ్రీ రామకృష్ణ ఆరోగ్యం బాగా లేకుండే. సో హీ వాజ్ నాట్ ఏబుల్ టు ఈట్ ఫుడ్ ఫ్రమ్ outsiders. If outsiders come and give food, he was not able to. So Sharadamma పొద్దున నుంచి లేచి she used to do everything, cook, and then ultimately go and serve to Sri Ramakrishna. Only when she served, he used to have, because that was very simplified food. She knew what exact food he can eat so that he will be of good health. సో ఒకసారి మా జస్ట్ కుకింగ్ చేసి రామకృష్ణ గారి దగ్గరికి, ఠాకూర్ గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వన్ లేడీ కేమ్, రమణి అని. దట్ లేడీ హ్యాడ్, బికాస్ ఆఫ్ హర్ సర్కమ్స్టాన్సెస్, వాజ్ నాట్ లీడింగ్ అ వెరీ మారల్ లైఫ్. సో ఆమె చెప్పింది, మా ఐ వాంట్ టు గివ్ టుడే టు ఠాకూర్, ఐ వాంట్ టు గివ్ టు శ్రీ రామకృష్ణ టుడే ఫుడ్. సో ఇచ్చేస్తే శ్రీరామకృష్ణ దగ్గరికి వెళ్ళి ఆమె ఇస్తే శ్రీరామకృష్ణ కుడ్ నాట్ ఈట్. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ, షీ వాజ్ నాట్ హ్యావింగ్ ఎ వెరీ మోరల్ లైఫ్. సో శ్రీరామకృష్ణ తర్వాత మాకు అడిగారు, వై డిడ్ యూ గివ్, మీకు తెలుసు ఐ కెనాట్ ఈట్ ఇఫ్ సంబడీ ఇంప్యూర్ టచెస్ ఫుడ్, మీరు ఎందుకు ఇచ్చారు? సో చెప్పారు, అండ్ ఠాకూర్ శ్రీరామకృష్ణ చెప్పారు మాకు, మీరు ఈరోజు ప్రామిస్ చేయండి, నెక్స్ట్ టైం ఎవరు ఇలాగ అడిగితే ఇవ్వకూడదు, నా ఫుడ్ ఇవ్వకూడదు. చెప్పారు, నేను ఆ ప్రామిస్ చేయలేను. నాకు ఎవరు అమ్మ అని పిలుస్తే నేను తప్పకుండా చేస్తాను. So full of maternal love, so much. The potential of maternal love in her was in full bloom. నేను ఒక చిన్న చెప్తున్నా, యూ మస్ట్ హ్యావ్ సీన్ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో మీరు చూసి ఉంటారు, లయన్ వచ్చి చీతా కబ్స్కు తింటుంది.
సో చీతా అమ్మ ఏం చేస్తుంది అంటే షీ ట్రైస్ టు డైవర్ట్ ది లయన్. ఎలాగా అంటే ద మేల్ లయన్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ యానిమల్, చీతా ఈజ్ అ స్మాల్ క్యాట్ ఇన్ కంపారిజన్. సో మేల్ లయన్ వచ్చినప్పుడు కబ్కు తినడానికి ద చీతా మదర్ వచ్చి నిలబడుతుంది యాజ్ అ బేట్. షీ గివ్స్ హర్ లైఫ్ యాజ్ అ బేట్. సో లయన్ ఏం చేస్తుంది చీతా మదర్కి, it will start chasing the cheetah mother, so the cubs will be safe. So that small animal consciousness is very low. akkade kuda the mother instinct chudandi enta instinct ante enta strong instinct, survival instinct ku cross cheskuni maternal instinct exhibit chestundi. Survival instinct is the strongest instinct in the world. ఆ సర్వైవల్ నుంచి డెత్ వస్తే ఎవరు కూడా ఎవరికి చూడరు, వాళ్ళు సర్వైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ టైంలో కూడా ఒక మదర్ చిన్న పిల్లలకు సేవ్ చేయడానికి ఇట్ ఈస్ రెడీ టు ఫేస్ డెత్. ఒక చిన్న చీతా మదర్. వాట్ అబౌట్ మదర్, డివైన్ మదర్, హర్ డివైన్ లవ్. అది ఇఫ్ యూ ఆలోచన చేస్తే యూ విల్ థింక్ దట్ దాట్ డివైన్ లవ్ కెన్ ఫిల్ ద ఎంటైర్ యూనివర్స్, కెన్ ఫిల్ ద స్టార్స్, కెన్ ఫిల్ ద స్పేస్. ఎంత లవ్. ఒకసారి దే సే దట్ ఇఫ్ శారదమ్మ యూస్ టు లుక్ అట్ లవ్ విత్ లవ్ టు యూ, ఎవరికి ఒక కరుణ దృష్టితో చూస్తే, ప్రేమ దృష్టితో చూస్తే అతనికి మోక్షం వచ్చేస్తుంది. హర్ లవ్ వాజ్ సో పవర్ఫుల్. సో అందుకని ఐ వుడ్ లైక్ టు టెల్ హర్ యాజ్ నాట్, షీఈస్ ద యూనివర్సల్ మదర్, జగద్ధాత్రి, అభయదాయిని. హూ కెన్ సే, శారదమ్మ సెడ్, నెవర్ ఫియర్, whenever you are in distress, just say to yourself, what, I have a mother. నాకు అమ్మ ఉన్నారు. ఎప్పుడు కూడా మీకు డిస్ట్రెస్ ఉన్నప్పుడు, మీరు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఒక్కటి చెప్పండి, నా అమ్మ ఉన్నారు. సో ఎవరు చెప్పగలుగుతారు ఇది? హూ కెన్ గివ్ యూ దట్ అష్యూరెన్స్? లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు చెప్తారు కదా, దట్ ఇన్సూరెన్స్ చేయండి, ఇది తర్వాత అది తర్వాత మీకు అంతా. హూ కెన్ గివ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎన్కంపసింగ్ ఇన్సూరెన్స్? అది మా ఇవ్వగలుగుతారు. అమ్మా ఇచ్చారు. దెన్ ఇంకా ఒకటి ఆస్పెక్ట్, అప్పుడు ఉన్నప్పుడు దెర్ వాజ్ లాట్ ఆఫ్ కాస్ట్ ఫీలింగ్, రిలీజియన్ ఫీలింగ్ అన్నీ ఉన్నాయి. సో ఆ టైంలో మదర్ వాజ్ సో మోడర్న్ ఇన్ హర్ అప్రోచ్. ఒకసారి దస్యు అంజద్ గురించి చాలామంది తెలుసు. దస్యు అంటే డెకాయిట్. అంజద్ అని ఒక డెకాయిట్ ఉండేవారు. అమ్మ దగ్గరకు వచ్చి he wanted to change. Obviously అతనుకు some పూర్వజన్మ సంస్కారం ఏమో ఉంటుంది. సో he wanted to change, he used to come. సో ఒకసారి లైన్లో అందరూ డివోటీస్ కూర్చుని తింటున్నారు, అంజద్ కూడా తింటున్నారు దాంట్లో. సో నళిని అని మదర్ రిలేటివ్, ఆమె సర్వ్ చేస్తుంది ఫుడ్. సర్వ్ చేసినప్పుడు అందరికీ కరెక్ట్గా ఇస్తుంది, అంజద్కి ఇచ్చినప్పుడు పైన నుంచి ఇస్తుంది. ఎందుకంటే అతను ముస్లిం, అవుట్ సైడర్, మళ్ళీ డెకాయిట్. అది అలాగే అమ్మవారు చూశారు, శారదమ్మ చూశారు, చెప్పారు నళిని అలాగే చేయొద్దు. మై డివోటీస్ హ్యావ్ నో కాస్ట్. నా డివోటీస్ ఎవరు, వాళ్ళకు కాస్ట్ లేదు. ఆల్ ఆర్ మై చిల్డ్రన్, అందరూ నా చిల్డ్రన్, దే డోంట్ హ్యావ్ కాస్ట్. సో అలాగే ఇవ్వకూడదు. నళిని వినకపోతే ఆమె ఓన్గా వెళ్ళి ఆమె సర్వ్ చేసింది. షీ సర్వ్డ్. ఇమాజిన్ అ బ్రాహ్మణ్ లేడీ సర్వింగ్ అ ముస్లిం డెకాయిట్ అట్ దాట్ ఏజ్. అప్పుడు టచ్, అన్టచబిలిటీ అన్నీ ఉన్నాయి ఆ టైంలో. సో మోడర్న్ వాజ్ షీ. దెన్ అంజద్ ఒక విలేజ్ నుంచి వచ్చేవారు. ఆ విలేజ్ పేరు శిరోమణి విలేజ్. అక్కడ వాళ్ళు 2 types ఆఫ్ క్రాప్స్ చేసేవారు. ఒకటి రైస్ అందరు చేస్తారు. ఇంకొకటి మల్బెరీ ట్రీస్ నుంచి సిల్క్ వామ్ తీసి వాళ్ళు చేసేవారు. బట్ దెన్ ది ఇంగ్లీష్, దే డి నాట్ లైక్ people producing silk. So what they used to do, they used to cut thumb, impose fines, burn fields, harass them, అలాగే చేసేవారు. సో చేస్తే దే లెఫ్ట్ దట్, దే వర్ హ్యావింగ్ హ్యూజ్ ఎకనామిక్ డిస్ట్రెస్. సో ఏం చేస్తారు, మరి డెకాయిట్ అయిపోతారు. సో డెకాయిట్ అయిపోయారు. శారదమ్మకు అది తెలిసిన తర్వాత అమ్మవారు ఏం చేశారంటే, వరద అని ఒక మహారాజు ఉండేవారు, భరద మహారాజ్. అప్పుడు అంత అవసరం లేదు టు కన్స్ట్రక్ట్ అ హౌస్ ఫర్ శారదమ్మ. బట్ ఆమె చెప్పింది, యూ కాల్ దోస్ పీపుల్, వాళ్ళకు ఎంప్లాయ్ చేస్తాము, వీ విల్ కన్స్ట్రక్ట్ ది హౌస్. సో దట్ ఏమవుతుంది అంటే
వాళ్ళకు ఏదో డబ్బులు లేవు, ఏమి లేవు, అది ఒకటి వస్తుంది, ఎకనామిక్ డిస్ట్రెస్. ప్లస్ దే విల్ లెర్న్ టు ఎర్న్ లివింగ్ త్రూ అనదర్ మీన్స్. డెకాటీ చేయకుండా ఇంకా కూడా వేస్ ఉన్నాయి టు ఎర్న్ మనీ, వాళ్ళు నేర్చుకుంటారు. సో జస్ట్ సీ ద లవ్ ఆఫ్ అ మదర్. డెకాయిడ్ కూడా తీసుకొచ్చి అన్నం పెట్టి వాళ్ళకు వేరే శిక్ష ఇచ్చి ఇది చేయి, డెకాయిటీ చేయవద్దు అని. షీ వాజ్ ఆల్సో అ సోషల్, షీ మోటివేటెడ్ ఆర్ ఇన్స్పైర్డ్ సోషల్ చేంజ్. మీరు అనుకుంటారు దట్ ఇవి అన్నీ అమ్మ పెద్ద అయిపోయిన తర్వాత మెటర్నల్ ఇన్స్టింక్ట్ ఆటోమేటికలీ వస్తుంది లేడీస్కి, సో అమ్మకు వచ్చింది. అది కాదు. అమ్మ ఈవెన్ చిన్న ఉన్నప్పుడు, అప్పుడు ద గ్రేట్ బెంగాల్ ఫ్యామిన్ అయింది. ఆ ఫ్యామిన్లో చాలామంది చాలా హంగ్రీగా వచ్చేవారు. అండ్ అమ్మ శారదమ్మాది ఫాదర్, హీ వాజ్ ఆల్సో ఎ వెరీ నైస్ పర్సన్, నోబుల్ మ్యాన్. సో అతను ఏ చేశారు అంటే హీ యూస్ టు సర్వ్ ఖిచడీ అండ్ అదర్ ఫుడ్ ఐటమ్స్ టు దీస్ డ్రౌట్ డ్రివెన్ హంగ్రీ పీపుల్. అప్పుడు శారదమ్మ వాజ్ వెరీ స్మాల్. సో ఆమె ఏం చేసేది, విత్ హర్ స్మాల్ హ్యాండ్స్ షీ యూస్ టు సర్వ్ ఖిచడీ అండ్ ఆల్ టు దోస్ హంగ్రీ పీపుల్. బట్ దే వర్ సో హంగ్రీ దట్ ద ఖిచడీ చాలా వేడిగా ఉంది. దే కెనాట్ స్టాప్ బికాస్ దే సో హంగ్రీ. ఆ వేడి తినేవారు. సో వాళ్ళకు మౌత్ కూడా కాలిపోయింది. సో సీయింగ్ దాట్ షీ వుడ్ సర్వ్ ఖిచడీ అండ్ విత్ అ స్మాల్ హ్యాండ్ ఫ్యాన్ so that their mouth does not get burnt. So much was her love even when she was a small child. So not that she was only loving the Indians or Bengali వాళ్ళు, అలా కాదు. Everyone was her child. Even foreigners. మీకు తెలుసు నివేదిత, మార్గరెట్ నోబెల్ వచ్చినప్పుడు how was she talking? Mother does not know English. She does not know Bengali. ఎలా మాట్లాడేవారు? How was she talking? You think when your child was 1 month old, 2 months old, was your child able to talk? No. బట్ మీకు అర్థమైంది, ఒక చిన్న బేబీ ఏం కావాలి మదర్కు అర్థం అవుతుంది, మాట్లాడడానికి అవసరం లేదు. సో అది ఏంటి, వాట్ ఈస్ ద లాంగ్వేజ్? మీరు ఏ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేస్తారు మీ బేబీతో హూ కెనాట్ స్పీక్? దాట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ లవ్. సో అమ్మ ఆ లాంగ్వేజ్తో మాట్లాడేవారు ఫారినర్స్తో. సో ఫారినర్స్, Nivedita and so many others, they were able to understand her, respond to her and do as per her whatever she used to tell them. So మీరు అనుకుంటారు అమ్మ వాజ్ ఓన్లీ లవింగ్ హ్యూమన్ బీయింగ్స్. అయితే ఫారినర్స్ అయినా సరే, ఇండియన్స్ అయినా సరే, షీ యూస్ టు లవ్ హ్యూమన్. అది కాదు, షీ యూస్ టు లవ్ ఆల్ క్రీచర్స్. ఒక పిల్లి ఉండేది ఎక్కడ, జయరాంబాటిలో పిల్లి కొంచెం అల్లరి పెట్టేది. సో జ్ఞాన మహారాజ్ అని ఉండేవారు, అతను ఏం చేస్తారంటే పిల్లికి చూస్తే కొట్టేవారు. సో మదర్ యూస్ టు టెల్ హిమ్ డోంట్ బీట్. మదర్ యూస్ టు గివ్ ఫుడ్ టు పిల్లి, అదే రైస్ ఫిష్ ఏదో ఇచ్చేవారు. సో ఒకసారి మదర్ హ్యాడ్ టు గో అవుట్. వెళ్ళినప్పుడు జ్ఞాన మహారాజ్కు పిలిపించి చెప్పారు, చూడు ఆ క్యాట్ పిల్లికి కొట్టవద్దు, ఎందుకంటే ఐ యామ్ దేర్ ఇన్ ద క్యాట్ ఆల్సో, నేను ఆ క్యాట్లో కూడా ఉన్నాను. సో దాని తర్వాత మళ్ళీ జ్ఞాన మహారాజ్ కొడతారా? కొట్టలేదు. సో షీ వాజ్ ద యూనివర్సల్ మదర్. షీ వాజ్ ద మదర్ ఆఫ్ ఆల్, నాట్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్, నాట్ జస్ట్ గుడ్ పీపుల్. షీ వాజ్ ద మదర్ ఆఫ్ బ్యాడ్ పీపుల్, వికెడ్ పీపుల్, గుడ్ పీపుల్, ప్యూర్ పీపుల్, ఈవెన్ క్రీచర్స్ లైక్ పిల్లి. సో మీ అందరికీ తెలుసు అమ్మవారు శారదమ్మ యూస్ టు కంటిన్యూస్లీ వర్క్. పొద్దున నుంచి లేచి రాత్రి వరకు వర్క్. దాంట్లో కూడా షీ యూస్ టు డూ మెడిటేషన్, షీ యూస్ టు సర్వ్ ఎవ్రీ వన్, షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇండివిజువల్లీ. అది మాకు 2-3 చిల్డ్రన్ అయితే ఎంత కష్టం అవుతుంది, ఎవరు గెస్ట్ ఇంటికి వస్తే ఎంత కష్టం అవుతుంది, ఎవరికి ఏం కావాలి అప్పుడు మాకు బ్రెయిన్ పని చేయదు. బట్ ఎంతమంది ఉన్నప్పుడు కూడా మదర్ యూస్ టు టేక్ కేర్. మదర్కు తెలుసు, బ్రహ్మానందం మీ అందరికీ తెలుసు కదా, శ్రీరామకృష్ణ మానసపుత్ర. సో అతనికి మక్కన్ చాలా ఇష్టం. సో మదర్ యూస్ టు సెపరేట్ బటర్ అండ్ కీప్ ఫర్ హిమ్. మక్కన్ కావాలి బ్రహ్మానందంకు, మాకు మక్కన్ కావాలి రాజా మహారాజ్కి. దెన్ స్వామి వివేకానందకు ఏమి ఇష్టం, లుచ్చి అండ్ బటానే కర్రీ, అది చాలా ఇష్టం. లుచ్చి అంటే పూరి టైప్లో దట్ మైదాలో తయారు చేస్తారు. వెన్ ఎవర్ స్వామి వివేకానంద యూస్ టు కమ్,
Mother used to prepare his favorite food for him. So every disciple, what is his, what he likes, what he doesn't like, she used to know. How can anybody know like that? It's only a mother. It's only that love which will make you realize what a person wants and try to give. Love is always giving, it's not taking. So she likes to give what everyone likes, what everyone's, as per everyone's choice. So many people would think that వాళ్ళు అంతా దగ్గరే ఉన్నారు కాబట్టి మదర్ న్యాచురలీ లవ్ వస్తుంది. ఈవెన్ డాగ్ కూడా ఉంటే మాకు డాగ్ ప్రతి కూడా లవ్ వస్తుంది కాబట్టి మాకు కూడా అది ప్రేమ వచ్చింది. అది కాదు. ఈవెన్ వెన్ పీపుల్ వేర్ అవే ఫ్రమ్ హర్, ఒక డివోటీ, మా మదర్ డివోటీ, హీ వెంట్ అవే టు సమ్ అదర్ ప్లేస్ వెరీ ఫార్. అక్కడే అతనుకు బాగా అంటే ఫీవర్ వచ్చింది. హీ వాజ్ ఇన్ అ వెరీ బ్యాడ్ క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఇక్కడే శారదమ్మ ఒక మహారాజుకు పిలుస్తున్నారు, బ్రహ్మచారికి పిలిపించి చెప్పారు, అతను ఎలా ఉన్నారు ఒకసారి లెటర్ రాయి. సో బ్రహ్మచారి లెటర్ రాశారు. ఆ లెటర్ వెళ్ళి ఎక్కడే అందింది అతనికి తెలుసా? వెన్ హీ ఈజ్ ఇన్ అ క్రిటికల్ కండిషన్. అప్పుడు ఆ లెటర్ ఆ డివోటీకి అందింది. అండ్ హీ వాజ్ సో హ్యాపీ, హీ వెప్ట్ విత్ టియర్స్. ఏడ్చారు ఆ లెటర్ చూసుకుని, ఏడ్చుకుని దెన్ ఆఫ్టర్ దాట్ హీ గాట్ వెల్. సో అమ్మవారు, even when she was at a very far place, she was not forgetting her devotees. All her devotees were in her mind. Then not only physically aame care chestundi, but even in shukma, even in the ethereal state also she used to, shukma shariralo kuda she used to take care. elagante Girish Ghosh gurinchi telusu kada. గిరీష్ ఘోష్ ఒకసారి గిరీష్ ఘోష్కి కాలరా అయింది. అప్పుడు ఒక్కరికి కాలరా అయితే తప్పకుండా చనిపోవాలి, అంటే మెడిసిన్స్ లేదు, ఏం లేదు. కాలరా వాజ్ ఎ వెరీ వెరీ డేంజరస్ డిజీజ్. సో గిరీష్ ఘోష్కు కాలరా అయినప్పుడు చాలా క్రిటికల్ కండిషన్, ఆల్మోస్ట్ డెత్ బెడ్లో ఉన్నారు. అప్పుడు ఒక డ్రీమ్, స్వప్నలో వచ్చారు. ఒక డివైన్ లేడీ వచ్చి మహాప్రసాద్ ఇచ్చారు. మహాప్రసాద్ అనే పురి జగన్నాథ్ మందిరం ఉంది కదా, అక్కడ ఆ ప్రసాద్కు మహాప్రసాద్ అంటారు. సో ఆ మహాప్రసాద్ ఇచ్చారు డ్రీమ్లో. ఇచ్చిన తర్వాత గిరీష్ ఘోష్ బాగా అయిపోయారు. నెక్స్ట్ డే నుంచి ఇంప్రూవ్మెంట్ అయింది, హెల్త్ ఇంప్రూవ్మెంట్ వచ్చి ఆయన హీ బికేమ్ ఆల్ రైట్. తర్వాత మీకు తెలుసు శారదమ్మ వాజ్ వెరీ షై, వెరీ రెటిసెంట్. సో షీ యూస్ టు ఆల్వేస్ కవర్ హెడ్ టు ఫుట్, కవర్ చేసి వెళ్ళేవారు క్లాత్లో. సో మెనీ పీపుల్ యూస్ టు కాల్ హర్ బండిల్ ఆఫ్ క్లాత్స్, ఎందుకంటే మొత్తం కవర్, నథింగ్ కెన్ బి సీన్. సో గిరీష్ ఘోష్ ఎప్పుడు చూడలేదు, అమ్మవారి ఫేస్ చూడలేదు. సో ఒకసారి ఇలాగా ఆశీర్వాద్ తీసుకున్నప్పుడు సడన్లీ పైకి చూస్తే అమ్మ ఫేస్ కనిపించింది. దెన్ హీ రియలైజ్ దట్ కాలరా టైంలో డ్రీమ్లో వచ్చిన లేడీ ఇస్ దిస్. సో అడిగారు, అమ్మ మీరే కదా నా డ్రీమ్లో వచ్చారు నాకు కాలరా అయినప్పుడు? So this is that, not just physically, her love was not just physical. Even in ethereal state she used to go and express her love and care to people. Sangha Janani, today we are all here, we are getting the seva of very devoted mothers. Endukante Ramakrishna Mutt and mission undi. They are spreading the message of Sri Ramakrishna, Swami Vivekananda and mother. సో ఆ మట్ ఎవరు చేశారు? హూజ్ ఐడియా, హూజ్ ఇన్స్పిరేషన్, హూజ్ బ్లెస్సింగ్స్, ఎవరు ఆశీర్వాదం వలన అది అయింది? అది మదర్ హెడ్ గాన్ టు బోధ్గయాకి వెళ్ళి అక్కడ చూశారు బుద్ధిస్ట్ భిక్షు చాలా బాగా ఉంటున్నారు, వాళ్ళకు మంచి టెంపుల్ ఉంది, మంచి అపార్ట్మెంట్స్ ఉన్నాయి, హ్యాపీగా ఉంటున్నారు. సో మదర్ ప్రే చేశారు శ్రీరామకృష్ణకి, దట్ ఠాకూర్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. ఈ డివోటీస్ ఉన్నారు, యంగ్ డిసైపుల్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు? హంగ్రీ, వాళ్ళు ఆకలితో తిరుగుతున్నారు, వాళ్ళకు రూఫ్ లేదు, హెడ్ మీద రూఫ్ లేదు, తినటానికి తిండి లేదు, వాళ్ళకు ప్లీజ్ టేక్ కేర్. ఐ ప్రే దట్ యూ టేక్, దే షుడ్ నెవర్ గో హంగ్రీ. అది ప్రే చేశారు. దాని తర్వాత రామకృష్ణ మఠ్ మిషన్ అన్నీ అయింది. వీఆర్ గెటింగ్ ద బ్లెస్డ్ services of very high spiritual level souls because of mother's blessings. So ఒక్కసారి
ఒకసారి ఒక మహారాజు అడిగారు ఇలాగా మీలాగా భక్తులకి, ఎవరు మీ ఇష్టం, హూమ్ డూ యూ లైక్, శ్రీరామకృష్ణ యూ లైక్, శారదాదేవి యూ లైక్, ఓ స్వామి వివేకానంద యూ లైక్. సో అందరు చెప్పారు వీ లైక్ ఆల్. నో యూ టెల్ వన్, ఎవరికి లైక్ చేస్తారు. శ్రీరామకృష్ణ బికాజ్ హీ వాజ్ సో ప్యూర్, హిజ్ సర్మన్స్ వెర్ సో నైస్, వీ లైక్ హిమ్, హీ వాజ్ గాడ్ అవతార్. Or Swami Vivekananda, his speeches were fiery. His speeches used to inspire people. Swami Vivekananda or Ma. Then somebody stood up and said, I like Ma. Because Thakur used to say, japa karo, japa karo, japa karo, japa karte karte mar jao. But japa karo. And Swami Vivekananda would tell, काम करो, काम करो, काम करो, दूसरे के लिए काम करो, काम करते करते मर जाओ, नो प्रॉब्लम, काम करो. एंड मदर, खाओ, आराम करो. Only this. She was happy with this. So whom will you like? You will like mother. Okay, so that was on a lighter vein. I want you to tell one thing. When we think of Sharada, I just think that she is love incarnate. She is love prema avatar. She is love condensed. Ghanibhuta prem. She is love condensed. And she is love personified. Prema ante Sharadama. She is love personified. These three things come to my mind when I think of Sharadama. So I want all of you, but I don't know whether you'll tell. You please tell once, we love Ma Sharada. We love Ma Sharada. Again, we love Ma Sharada. You thank you. Jai Ma, Jai Sharada Ma, Jai Jai Ma.